మిమ్మల్ని నొక్కేసి ఆడుంటే పానం పోతుంది. మీరు ఆడికి రావద్దన్నారు, కానీ ఊరి పొలిమేర వరకు రావచ్చన్నారు కదా. తప్పైనాది. ఏటో మనసు ఉండపట్టలేక వచ్చాను. పార్వతి, దేవ స్వయంవరం చూడాలనుందా నీకు? అవునయ్య గారు, కానీ పార్వతి, చిన్నపిల్ల లాంటి నీ మనస్తత్వం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అమ్మ పొలిమేర దాటొద్దంటే మమ్మల్ని చూడ్డానికి ఇక్కడి వరకు వచ్చావా? అవును పెద్దబాబు గారు. అమ్మా, ఆ దేవుడు పెళ్ళైనా ఇంట్లో సంవత్సరం ఒక పాలు చూడొచ్చు, కానీ ఈ దేవుడి స్వయంవరం మీ ముందు జరిగే ఆ పండుగ చూడకుంటే మనసెట్టా ఉంటుంది అమ్మగారు. నన్ను రాకూడదు అన్నప్పటి నుండి గొంతులో ముద్ద దిగట్లేదు. పార్వతి, రావాలనుందా? సరే, కారెక్కు. అమ్మగారు, మీరు ఒప్పుకున్నారా? కారెక్కు పార్వతి, అమ్మ చెప్పింది కదా. కానీ అమ్మగారు ఒప్పుకున్నారు. వెళ్ళక్క, ఏం కంగారు పడకు, పెళ్లి పనులన్నీ నేను చేసేస్తా. గణేష్, శివన్ కూడా బయలుదేరి వైజాగ్కి రమ్మను, మర్చిపోవద్దు. అట్టగ పెద్ద బాబు గారు. పార్వతి, కారెక్కు. కారెక్కు. మా పెదబాబు ఘట్టమనేని దేవేంద్ర స్వయంవరం పంతులు గారు.
సుగుణాల రాసి నా పెద్ద కోడలవ్వాలని ఆశీర్వదించండి. భగవంతుని ఆశీస్సులే మీ మీద ఉన్నాయి తల్లి. సీతమ్మ వారే మీ ఇంట అడుగు పెడతారు. తదాస్తు. అఖిలక్క చీరలాగే మూడ్ కూడా బావుంది. నా మనసులో మాట కూడా ఇప్పుడే చెప్పేస్తే తదాస్తు అనేస్తుందేమో. ఆంటీ ఆంటీ, దేవా బావా స్వయంవరం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిటింగ్ ఆంటీ. దేవా బావకి కాబోయే బెటర్ హాఫ్ ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు, నాకు అక్క. అన్నిటికీ మించి మీరు కన్న కలలు, మీ ప్రతిరూపం. వావ్, చెప్తుంటేనే థ్రిల్లింగ్ గా ఉందా ఆంటీ? ఆంటీ ఆంటీ, దేవా కాబోయే ఆ సుగుణాల సీతని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. అవునమ్మా, ఇన్నేళ్ళు నా కళ్ళు కన్న కల ఈరోజు నిజమవుతోంది. అమ్మా, గౌరీ పద. ఆంటీ, మీకు ఫోన్. పదండి. అక్క, మీరేమనుకున్నా పర్వాలేదు, వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఏమంటారు? నువ్వేమనాలనుకున్నావో చెప్పు. చంకన పిల్లన పెట్టుకుని ఊరంతా వెతికినట్టు దేవేంద్రబాబుకి తగ్గ జోడీని మన దగ్గరే ఉంచుకుని ఇలా ఊర్లు పట్టుకుని తిరుగుతూ కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? క్వశ్చన్ చేయట్లేదక్కా, రిక్వెస్ట్గానే కొంచెం కొంచెం బేస్ వాయిస్తో చెప్పాను అంతే. పెదబాబుకి తగ్గ జోడి ఇక్కడెక్కడుంది? ఎవరినైనా చూసావా?
చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాం కదక్కా, రక్త సంబంధం. నువ్వు ఊ అంటే ప్రాణ సంబంధం అవుతుంది. అంత గొప్ప వ్యక్తి ఎవరు? అది నాకు తెలియకుండా. నీకు తెలుసక్కా, ఎవరు? ఆ, నువ్వు దీవిస్తే దీప్తి, అదే నా మేనకోడలు, మన ఘట్టమనేని ఇంటికి పెద్ద కోడలవుతుందక్కా. వాట్? మతిగాని పోయిందా ఏంటి భవానీ? పిచ్చి ఆలోచనలు చేస్తే విశాఖపట్నం రేవులో నీ చావు చూస్తాను. చిచి, నా కొడుకు ఘట్టమనేని దేవేంద్ర అంటే ఏమనుకున్నావు? ఎవరనుకున్నావు? స్వయంవరం చూడటమే దేవుడిచ్చిన వరమని చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనాలు తరలి వస్తున్నారు. పెద్దబాబు చిటికెన వేలు పట్టుకునే అర్హత లేకపోయినా అదృష్టాన్ని పరీక్షించుకోదలిచితే స్వయంవరంలో పోటీ చేయమను. మనిషి నచ్చకపోయినా మనసుకి నచ్చే పని ఒక్కటి చేసినా దాని జన్మ ధన్యమవుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి సునక బుద్ధి చూపించుకో. మైండ్ ఇట్. దీప్తి పోటీ చేయొచ్చని నీ నోటితోనే అన్నావు అఖిలక్క. ఆ మాట చాలు. పెద్ద కోడలు దీప్తియే అని నీ నోటితో అనిపించడానికి స్వయంవరంలో అప్సరసలు ఎంతమందొచ్చినా దేవ దీప్తి మెళ్ళోనే పూలదండ వేసే ప్లాన్ రెడీ చేసి పెట్టాను. దేవాకి కాబోయే అర్ధాంగి నా మేనకోడలు చీపురు వంశపు దీప్తియే. పెద్దబాబు గారు, స్వయంవరం ఏర్పాట్లు, వస్తున్న జనాలు, వీళ్ళందరినీ చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే అద్భుతాన్ని చూస్తావు భారతి. మిమ్మల్ని చేసుకోబోయి ఆ యమ్మని చూడడమే అద్భుతం, అదృష్టం కదా పెద్దబాబు గారు. ఇవాళ నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు పుష్కరాలు చూసిన, మళ్ళా అట్లాంటి వైభోగం ఇప్పుడు చూస్తున్నా. నువ్వు ఈడ చూస్తా ఉంటే ఆడ పల్లెవరు చేస్తారే?
దీప్తి, ఇది తీసుకెళ్లి పెద్దబాబుకిచ్చే. మ్మ్. చిన్నమ్మ గారు, అక్కడ పెద్దమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళు. అఖిలక్క మాట జవదాటను అంటావు కానీ బార్డర్ దాటొచ్చావు. త్వరగా వెళ్ళు. అట్టకి అమ్మగారు. టిఫిన్ చేసావా పెద్దబాబు? అంత టైం ఎక్కడుంది పిన్ని? పెద్ద బావా, నువ్వేం తినలేదని జ్యూస్ తీసుకొచ్చినాను, తాగు. నాకిప్పుడేమొద్దు దీప్తి, గెటింగ్ లేట్. పర్లేదు ఇవ్వు. అంతేలే పెద్ద బావా, మా ఫోటోలు ఇస్తే నువ్వు తాగుతావా ఏటి? అయ్యో అలా అని కాదు దీప్తి. నీకు ఆకలిగా లేదన్న విషయం దానికి అర్థం కాదు పెద్దబాబు. వద్దన్న అపార్థం చేసుకొని 2 రోజులు అది భోంచేయదు. దీప్తి నువ్వు ఫీల్ అవుతున్నావా? సరే తాగుతానులే, ఇటివ్వు. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? త్వరగా వచ్చే పెద్దబాబు, అక్కడ నీకోసం అందరూ వెయిటింగ్. పదవే దీప్తి. చక్కెర ఎక్కువైతే సమ్మగా ఉందని గటగటామాని జ్యూస్ తాగేశాడనుకున్నావా మేనకోడలా? మరి ఇదేటి జ్యూస్ కాదా చిన్నత్త? కాదు, మంత్రముగ్ధ రసం. మంత్రముగ్గ. నీకు నోరు తిరగదులే గాని పెదబాబు ఒంటరిగా దొరికినప్పుడు ప్రేమగా 2 మాటలు మాట్లాడు. ఆటోమేటిక్గా మందుతో పాటు మనసు కూడా పనిచేస్తుంది. అర్థమైందా? అర్థమైంది చిన్నత్త. స్వయంవరంలో పెద్ద బావ నా మెళ్ళనే దండేసేలాగా ప్లాన్ చేసినావు. ఎలా ఉన్నారు? మీరంతా ఎవరెవరి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని పిలవాలని నేను కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నానండి. పిలిచేద్దామా? మరి వాళ్ళని పిలవాలంటే ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. కొంచెం పెట్టుబడితో స్టార్ట్ చేసి ఇంతింతై వటుడంతై అన్నట్టు వ్యాపారం మొత్తాన్ని విస్తరించిన ఒక లేడీ గురించి వాళ్ళు మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుందాం. ధీర వనిత, గొప్ప స్త్రీమూర్తి, మరి మన ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం.